బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావులు సీఎంను కలిశారు. ఇప్పుడు సీఎం రేవంత్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లో చేరుతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక సీఎం రేవంత్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లో మరింత సమాచారం అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక రేవంత్ రెడ్డిని అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? అంటే రాజకీయాలపై ఏమైనా చర్చించినట్టు తెలుస్తుందా? పార్టీ మార్పుపై కానీ? సరే, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. అందులో మాజీ మంత్రి ఎమ్మెల్యే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అదేవిధంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ మాజీ ఎంపీ ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నలుగురు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఆయనతో పాటు ఇంటెలిజెన్స్ రాష్ట్ర ఐజీ శివధర్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గంలో వస్తున్న సెక్యూరిటీ సమస్యతో పాటు ప్రోటోకాల్ సమస్య కూడా మాకు ఎదురవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో కలిశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ రాజకీయంగా మాత్రం మెదక్ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం అనేది కొంత రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు తెలియకుంటేనే కలిశారా, తెలిసి కలిశారనేది కూడా ఒక ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. అయితే వాళ్ళు మాత్రం మర్యాదపూర్వకంగా కలిశాము. దాంతో పాటు నియోజకవర్గాలకు సంబంధించిన పెండింగ్ వర్క్స్ కోసం కలిశాము. అదేవిధంగా మాకు మా నియోజకవర్గంలో పైలట్ ఇవ్వకుండా అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం నుంచి మాకు గైడ్ లైన్స్ లేవు అని చెప్తున్నారని, అందుకని ఇంటెలిజెన్స్ ఐసీ శివధర్ రెడ్డితో కూడా ఈ విషయం అడిగాము. రాష్ట్ర డీజీపీని కలిసేందుకు కూడా మేము ప్రయత్నిస్తున్నాము. అయితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు, రేపు కలుస్తామని కూడా చెప్తున్నారు. కానీ రాజకీయంగా మాత్రం ఇటీవలనే ఈ నెల 3వ తేదీ నుంచి మొన్నటి వరకు కూడా తెలంగాణ భవన్ బేసిగా పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు జరిపారు. అందులో కేటీఆర్, హరీష్ రావు చాలా ప్రముఖ పాత్ర వహించి కార్యకర్తలు వైపు బలోపేతం చేసే దిశగా, నిర్మాణ దిశగా ముందుకెళ్తున్న సమయంలో ఈ కలయిక మాత్రం కొంత రాజకీయంగా పరిణామాలు తీసింది. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమంది కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున ఉంది. దానికి నిదర్శనంగా ఈ రోజు ఈ భేటీ కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కానీ దాన్ని మాత్రం అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. శాలిని, థ్యాంక్ యూ రామ్. తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావులు సీఎంను కలిశారు. ఇప్పుడు సీఎం రేవంత్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లో చేరుతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.